హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. దోస్తులు, ఈరోజు గురువారం కదా, గురువారం శుభాకాంక్షలు అండి. ఎస్ ఫ్రెండ్స్, నాకు చాలామంది అయితే స్కూల్స్కి స్టార్ట్ అయ్యాయా అని అమ్మ అడిగారు. అండ్ చాలామంది సిస్టర్స్ కూడా అక్క స్కూల్కి వెళ్తున్నారా, స్కూల్ స్టార్ట్ అయిందా అని అడుగుతున్నారు. నేను ఈరోజు వీడియోలో మీ అందరితోనే మాట్లాడాలనుకున్నాను, అందుకని ఆ కమెంట్స్ కూడా చదువుతున్నాను. ఇంకొకటి, ఎప్పుడైనా చాలా ఒబీడియంట్గా హృదయపూర్వకంగా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. నేను వాళ్ళ ఛానల్కి వెళ్ళి కమెంట్ చేయకపోయినా మన ఛానల్కి వచ్చి కమెంట్ చేసి మంచి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇంకా ఏంటంటే, నేను నా కామెంట్ మీ వీడియోకి వచ్చిందంటే నేనైతే ఒక్కటి ప్రామిస్ చేసి చెప్పగలను, ఫుల్ వాచ్ చేస్తాను, లైక్ ఖచ్చితంగా వస్తుంది. అప్పట్లాగా పెద్ద కామెంట్స్ పెట్టేంత తీరిగ్గా నేను ఉండట్లేను. అంటే పెద్ద కామెంట్స్ చేసే వాళ్ళందరూ తీరిగ్గా ఉన్నట్ట అని అనుకోకండి. ఎస్, అసలు యాక్చువల్గా మనస్ఫూర్తిగా కామెంట్ చేయాలి, వాళ్ళ వీడియోకి స్పందన చేయాలి అంటే పూర్తి కామెంట్ పెడితేనే వాళ్ళకు ఒక నమ్మకము, ప్లస్ ఇంత చక్కగా ఆదరిస్తున్నారా నా వీడియోస్ అని మనకు ఒక సంతోషం వేస్తుంది అంతే. కానీ నాకు అంత టైము ఉండట్లేదు, దయచేసి అందరూ కూడా మన్నించాలి. ఏంటంటే, చికెన్ పికిల్ ఒకటి స్టార్ట్ చేసినాం కదా, స్టార్ట్ చేసిన దగ్గర నుండి రోజు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇందులో ఉన్న ఈ బిజినెస్లో ఉన్న ట్రిక్ ఏంటో నాకు ఇంకా అర్థం కాలేదు. కేజీ చికెన్ అట్లా పికిల్ చేస్తే 1000 వరకు ఖర్చు వస్తుంది. అయితే కేజీ చికెన్ అనేటువంటిది ఒక 2 డబ్బాలు ఖచ్చితంగా నిండాలి కదా. మేము హాఫ్ కేజీ బాక్సులు సేల్ చేస్తున్నాము. ఆ జార్స్ హాఫ్ కేజీ ఉంటున్నాయి, అవి ఫిల్ అయితేనే కదా వాళ్ళకి సాటిస్ఫాక్షన్. అది రావట్లేదు, అదొకటి ఇబ్బంది అనిపిస్తుంది నాకు. అంటే ఇన్కమ్ వచ్చినట్టుగా అనిపించట్లేదు. నేను ఎంత ఖర్చు చేశానో అంతవరకే నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ నేను చేసినటువంటి కష్టము ప్లస్ ఇంట్లో గ్యాస్ వాడేస్తాం కదా, గ్యాస్ స్టవ్ మీద చేస్తాం కదా, అది పడట్లేదు. అందులో ఇంగ్రీడియంట్స్ ఆ చికెను నేను చేసినటువంటి దానికే ఈక్వల్ అవుతున్నాయి. మరి ఏం చేయాలి? మైనస్లు ప్లస్లు కూడా చెప్పుకుందాము. ఫస్ట్ టైం చేసినటువంటి పిక్కిలేమో చాలా యమ్మీగా ఉంది అని మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ నాకు దాని మీద కరెక్ట్ ఇన్కమ్ రాలేదన్నమాట. అని పర్లేదు, పిక్కిల్ చేసే వాళ్ళు ఎవరైనా ఇంకొంచెం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, చిల్లీ పౌడర్ వేస్తారు అని చెప్తే సెకండ్ టైం చేసినప్పుడు చిల్లీ పౌడర్ ఎక్కువ వేసా, గార్లిక్ పేస్ట్ కూడా ఎక్కువ వేసా. చాలా యమ్మీగా ఉంది, కాకపోతే స్పైసీ ఎక్కువైందనమాట. దానివల్ల కొంచెం అంత కారం వేయకూడదు కదా, కడుపులో మంట వచ్చేస్తుంది కదా అని కమెంట్స్ వచ్చినాయి. నాకు కొంచెం బాధగా అనిపించింది. కానీ ఈ బిజినెస్ ట్రిక్స్ అనేటువంటివి మనం ఇంకా నేర్చుకోవాలి. పోతూ పోతూ ఉంటే ఇంకా చాలా మనం కూడా అందులో ఉన్నటువంటి లోతులు లొసుగులు అన్నీ తెలిసిపోతాయి కదా. వెయిట్ చేద్దాము. ఇంకొకటి, స్కూల్కి మరి 12కి ఓపెన్, 15కి ఏమో మరి ఏంటవి హాలిడేస్ పొడిగించారు, సమ్మర్ హాలిడేస్. ఎందుకంటే ఎక్కువ సన్ రైజ్ ఉండడం వల్ల. 15th రోజేమో అమావాస్య వచ్చింది, ఆ రోజు నుంచి మళ్ళీ 17th పోస్ట్పోన్ చేశారు. అంటే నిన్న స్టార్ట్ అయింది. కాకపోతే నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి ఉండి నేను కొంచెం వెళ్ళలేకపోయినాను. మళ్ళీ ఈరోజు గురువారం కదా, ఓ గురువుగా ఈరోజు గురువారం అంటే నాకు చాలా సెంటిమెంట్ అనమాట. ఈరోజు వెళ్ళాను. చక్కగా కొత్త పిల్లలు పాత పిల్లలు అందరూ చాలా చక్కగా సంతోషంగా అనిపించింది. పిల్లలతో గడిపితే ఆనందమే వేరు కదా. ఇంకొకటి ఏంటంటే, కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి కొత్త కళ ప్రతి ఒక్కరి మొహంలో, ప్రతి ఒక్కరి చిరునవ్వులో చాలా అద్భుతంగా కనిపించింది. మరి చాలా సంతోషంగా అనిపించింది. మరి ఫ్రెండ్స్, నాకైతే వీడియో షూట్ చేసి ఆ వీడియోని ఎడిట్ చేసి నేను పంపించేటువంటి అవకాశం నా మొబైల్కి అయితే లేదు. మొబైల్ ఆల్వేస్ హ్యాంగ్ అయిపోతుంది. మరి మొబైల్లో ఉన్నటువంటి నా కాంటాక్ట్స్ అన్నీ, ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ కూడా పోయినాయి. చాలా బాధగా అనిపించింది. అసలు వాట్సాప్ కూడా సరిగా పనిచేయట్లేదు అనమాట. కొన్ని కాంటాక్ట్సే ఉన్నాయి. ఈ వీడియో కూడా 5 minutes వస్తే నేను లక్కీ ఫెలో అనమాట. మరి 5 minutes వస్తుందా రాదా కూడా నాకు అర్థం కావట్లేదు. అలా ఉంది మొబైల్. మనం కొత్త మొబైల్ కొనుక్కునేదాకా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సిందే. ఓకే, నాకు ఈ విద్యా సంవత్సరము చాలామంది బిడ్డలకి సరస్వతి అమ్మ ఆశీస్సులు మనకు ఉన్నాయి. ఇంకా మంచి నాలెడ్జ్ మీ అందరి వీడియోల వల్ల, మీ వల్ల
అండ్ నా పుస్తకాల వల్ల, నా తల్లిదండ్రులు, నా గురువులు, నా అన్నిటికంటే బెస్ట్ గురువు ఎవరంటే నా జీవితం, నాకు నేర్పినటువంటి పాఠాలు, నా జీవితం అనేటువంటి గురువు నాకు నేర్పించినటువంటి లెసన్ చక్కగా ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లలకి ఇంకా మంచి నాలెడ్జ్ షేర్ చేయాలని, సరస్వతి అమ్మ ఆశీస్సులు నాకు కావాలని, మీ అందరి ఆశీస్సులు, చిన్నవాళ్ళందరూ మీరు కూడా నాకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈ వీడియో ఎవరైతే ఓపెన్ చేశారో కొత్త వాళ్ళు సాదర స్వాగతం గుర్రం సుజాత ఛానల్కి. అంటే వీడియో స్టోరేజ్ అని వస్తుంది నాకు, అందుకే టెన్షన్ అవుతుంది. మరి అందరికీ సాదర స్వాగతం. ఎవరైతే వీడియో మొత్తం చూసారో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మర్చిపోతే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఓకేనా. ఒక మంచి కొటేషన్ చూశాను, అది మీ అందరితో షేర్ చేయాలనిపిస్తుంది నాకు. ఒక ముస్లిం స్పీకర్ అన్నమాట. అబ్బా, ముస్లిం స్పీకర్ ఆమె ఏం మాట్లాడింది తెలుసా? అసలు దేవాలయాలలో హుండీలు ఉండకూడదు, పెట్టకూడదు అని అనగానే అందరు షాక్ అన్నమాట. అంటే చర్చిలోనో మసీదులోనో పెట్టమని నేను అనట్లే, ఎక్కడా కూడా అంత అవసరం లేదు. అంటే దేవాలయాలు కానీ, చర్చిలో కానీ, మసీదులో కానీ హుండీలు అవసరం లేదు. హుండీలు ఎక్కడ పెట్టాలో తెలుసా? స్కూళ్ళల్లో పెట్టాలి, హాస్పిటళ్ళల్లో పెట్టాలి. ఏ ఒక్కరు కూడా డబ్బు లేదని చదువు ఆగిపోకూడదు, ఏ ఒక్కరు కూడా డబ్బు లేదని ప్రాణం ఆగిపోకూడదు. ఆ హుండీ యూజ్ చేసి వాళ్ళకి చదువు ఇప్పిద్దాం, వాళ్ళకు ప్రాణం పొద్దాం, అందుకే అని చెప్పిందనమాట. అయితే టెంపుల్స్లో, చర్చిలో, మసీదులో ఉండేటువంటి ఆ హుండీలోది కూడా కొంత మొత్తాన్ని ప్రజలకే వాళ్ళు ప్రజాసేవకే ఉపయోగించుతారు. ఇప్పుడు పెద్ద పెద్ద తిరుపతి అవి ఉన్నాయి కదా, అక్క మసీద్, మంచి పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి కదా, అవి జనాలకే వాడతారు. ఓకే, ఆ సిస్టర్ చెప్పింది చాలా గొప్ప మాట. నిజంగా ఇదేదో బాగుంది. దేవాలయాలలో, చర్చిలలో, మసీదులలో హుండీలు తీసేయకపోయినా పర్వాలేదు, కానీ స్కూళ్ళల్లో ప్లస్ హాస్పిటళ్ళల్లో ఒక హుండీ పెడితే బాగుంటుందేమో. ఎవరో మనసు ఉన్నటువంటి వాళ్ళు ఒక్క రూపాయి వేసినా అది ఒకరోజు అది పెద్ద మొత్తం అవుతుంది. ఎవరో ఒకరికి ఓ ఇంజక్షనో, ఓ ఆపరేషనో, ఒక ప్రాణమో నిలవడానికి పనికొస్తుంది కదా అని నాకు కూడా అనిపించింది. మీతో షేర్ చేశాను. ఓకే, మీకు కూడా నచ్చితే, కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియోకి చాలా సబ్స్క్రిప్షన్స్ వస్తాయని నాకు చాలా హోప్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఐఎమ్ యువర్ సుజాత. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.